నేను యేసు ప్రభు వారి గురించి ఒక మంచి మాట చెప్తాను. యేసు ప్రభువు గురించి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, యేసు ప్రభు వారు అనేటువంటిది అదొక మతము, యేసుక్రీస్తు మతము, వాళ్ళు క్రైస్తవులు అదొక మతము అని మాట్లాడుతూ ఉంటుంటారు. నేను అంటున్నాను కదండి, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవత్వము అనేటువంటిది ఒక మతం కాదండి ప్రియులరా. క్రైస్తవము అనేటువంటిది ఏంటంటే ఒక జీవన విధానం. ఆ విధానము ఎవరి నుంచి నేర్చుకున్నాము అని అంటే యేసుక్రీస్తు వారి నుండి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు ప్రజలకు బోధించిన విషయాలు ఏమని చెప్తున్నారు ఆయన అనంటే, ప్రియులారా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే అలా ప్రేమిస్తావో అది మంచిది తప్ప ప్రేమించుకుంటా నీవు జీవించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పారు. అందుకనే జీవన విధానం అంటే మంచి మార్గము, లేదా మంచి విధానము, మంచి పనులు, మంచి క్రియలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. నిజంగా సోదరులారా, నేను ఒక మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు దేవుడు అనేటువంటి విషయాన్ని మేము నమ్ముతున్నాము. కొంతమంది నమ్మరు. తప్పేం లేదు. ఎవరు నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి యొక్క పద్ధతులు వాళ్ళవి. అయితే యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్తాను. యేసు ప్రభువులో ఏమైనా తప్పుందా? ఎవరినైనా ఆయన దూషించాడా? యేసు ప్రభు వారు ఎవరినైనా తిట్టారా? యేసు ప్రభు వారు ఎవరినైనా సరే ఒకవేళ మరి చంపాడా? ఆయన వచ్చిందే మంచి చేయడానికి వచ్చాడండి. ఆ మంచి చేయడానికి వచ్చినటువంటి దేవుణ్ణి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేది నీ పొరుగువాడు, నీ ఇరుగువాడు, నీ ప్రక్కవాడు, నీతో తిరిగేవాడు, వాడు ఎంత చెడ్డవాడినైనా నీ వెనకాల నువ్వు ఆ వ్యక్తిని నమ్ముతూ తిప్పించుకుంటున్నావు. కానీ యేసు ప్రభు వారు నీ గురించి అలా ఇప్పుడు ఆయన చెడ్డగా ఏమీ చెప్పలేదు, చెడ్డగా ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయనని నువ్వు తిడుతున్నావు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు వారు చెడ్డవాడు కాదు. యేసు ప్రభు వారు చాలా మంచి మనసున్నటువంటి దేవుడు. ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవులతో మాట్లాడటానికి. యేసు ప్రభు వారు ఉదాహరణకు మాట అనుకుందాము. పక్షిగా వచ్చాడు అనుకోండి, మనిషితో మాట్లాడగలడా? మాట్లాడలేదు. ఒకవేళ ఏదైనా ఆవుగా వచ్చాడు అనుకోండి, మనిషితో మాట్లాడగలడా? మాట్లాడలేదు. ఒకవేళ ఏమైనా సింహంలాగా వచ్చాడు అనుకోండి, మనిషితో మాట్లాడగలడా? మాట్లాడలేదు. ఒకవేళ ఏదైనా ఒక చేపగానో, లేకపోతే ఒక కుక్కగానో, లేకపోతే ఇంకొక మొసలిగానో, ఇంకొక జంతువుగానో, ఇంకో ఏదో రకరకాల జంతువులుగానో, ఒకవేళ యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి మంచి మార్గం ప్రజలకి నేర్పిందామని వచ్చి ఉంటే అవునా? అవదది. మనిషితో మాట్లాడాలంటే మనిషిగానే రావాలి. మనిషితో మాట్లాడాలి అనుకుంటే మనిషి రూపంలోనే రావాలి. మనిషితో మాట్లాడతాడు తప్ప మనిషి జంతువుతో మాట్లాడు, లేక జంతువు మనిషితో మాట్లాడదు. మనిషితో మాట్లాడాలి అని అనుకుంటే మానవ ఆకృతి కావాలి, మానవ స్వరము కావాలి, మానవ దేహము కావాలి, మానవుడికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్ట్రక్చర్ కావాలి. కాబట్టి ఆయన కన్యమర్య గర్భాన్న మానవునిగానే పుట్టారు. అందుకని ఆయన మనతో మాట్లాడారు, మనతో తిరిగారు, మనతో నడిచారు. ఆయన మన అందరినీ ప్రేమించారు. ప్రేమించడం ఎలాగో నేర్పించారు, అలాగనే ఇతరులను గౌరవించడం ఎలాగో నేర్పించారు, అలాగనే సన్మార్గములో ఎలా ఉండాలో నేర్పించారు, అలాగనే ప్రార్థన అనేటువంటిది ఏ విధంగా చేయాలో నేర్పించారు. మానవులందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆయనలో
ఏ తప్పు ఉందని యేసు ప్రభుని మీరు ఏలెత్తి చూపుతారు? ఒకళ్ళని తిట్టాలనుకుంటే కారణాలు ఏమీ అవసరం లేదు, ఎలాగనే తిట్టేయచ్చు. యేసు ప్రభు నీకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఎలాగైనా తిట్టొచ్చు, కానీ అది పద్ధతి కాదు. కారణము చూపించు. ఇదిగో ఈ రూపులో ఆయన చెడ్డవాడు, ఈ రూపులో ఆయన మంచివాడు కాదు, ఈ రూపులో ఆయన మోసం చేశాడు, నరహత్య చేశాడు, విచ్చరించాడు, ఇంకోటి చేశాడు అని ఒకవేళ నువ్వు చెప్పొచ్చు. అలాంటిది యేసు ప్రభు వారు ఏది చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు యేసు ప్రభు వారిని తిట్టే అర్హత నీకు ఎక్కడుంది? మనమే పాపులము, కర్మతః పాపులము, జన్మతః పాపులము, పుట్టుకతోనే పాపులు. కానీ ఆయన పుట్టుకతోనే పుణ్యాత్ముడు, దేవుడు కదా. ఆయనను తిట్టడానికి మీకు నోరేలా వస్తుందండి? యేసుప్రభుని నమ్ముకుంటే నమ్ముకోండి, నమ్ముకోకపోతే మానేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోండి. క్రైస్తవుల్లో కూడా చాలామంది రెండు రకాలుగా ఉంటుంటారు, అటు ఇటు ఉంటుంటారు. అలా కూడా చేయకూడదు. క్రైస్తవులు కూడా మంచిగా మీరు ప్రవర్తిస్తే మంచిగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారి విషయంలో మరి 100% మంచి ఆ దేవుడు కాబట్టి క్రైస్తవత్వము మరి మతము కాదు, పరలోకానికి మార్గము, మానవునికి జీవన విధానము నేర్పినటువంటి మహా దేవుడు యేసు ప్రభు వారు.